జన్యు సంబంధమైనటువంటి దాని మీద చర్చ ఉన్నది, విత్తనాల మీద చర్చ ఉన్నది, పేటెంట్ రైట్స్ మీద ప్రధానంగా చర్చ కేంద్రీకరించబడ్డది. ఆనాడు ఒక 7-8 అంశాల మీద బయోడైవర్సిటీకి సంబంధించిన విషయాల మీద చర్చ జరిగింది. కానీ ఇవాళ చర్చ మౌలికంగానే ఈ వ్యవసాయం ప్రభుత్వానికి సంబంధం లేదు. ఈ వ్యవసాయం ఈ దేశంలో ఉన్న చిన్న కమందాలు ఉన్నటువంటి రైతులు వ్యవసాయం చేస్తే ఈ దేశంలో ఉత్పత్తి పెరగదు, ఉత్పాదక పెరగదు, వాణిజ్యం అనేది పెరగదు. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా ఏ WTO వచ్చిందో ఏ WTO తగ్గట్టుగా కూడా ఎగుమతి ప్రాతిపదికగా వ్యవసాయం అనేటువంటిది చేయాలనేది సాధ్యం కాదు అనేటువంటిది 30 సంవత్సరాల కిందనే వచ్చింది. ఇవాళ క్వాలిటేటివ్ షిఫ్ట్ తీసుకొని ఎగుమతి ప్రాతిపదికగా వ్యవసాయం చేయాలా, వాణిజ్యం ప్రాతిపదికగా వ్యవసాయం చేయాలా అనేటువంటి ఈ చట్టం ఇవాళ ప్రాక్టికలైజ్ చేయడానికి మోడీ ప్రభుత్వం RSS భావజాలంతో ఇవాళ వీధుల్లోకి వస్తున్నది. ఒక ఫ్యాసిస్ట్ పద్ధతిలో వస్తుంది, ఒక నియంతృత్వ పద్ధతిలో వస్తున్నది, షూటెడ్ సైట్ అనేటువంటి పద్ధతిలో కూడా వస్తున్నది. ఇలా ఎలాంటి చట్టాలు ఇలా ఉపా చట్టాలు ఎట్లా వస్తున్నాయి, కుట్ర కేసులు ఎట్లా వస్తున్నాయి, దళితుల సమస్య మీద పోరాటం చేస్తే భీమార్మీ మీద ఉపా చట్టాలు వస్తాయి, భీమ్ కోరేగాం సంబంధించినటువంటి దాని మీద మేధావుల మీద చట్టాలు ఎట్లా వచ్చినాయి మనం చూస్తున్నాం. ఇలా ML మూవ్మెంట్, నక్సలైట్ మూవ్మెంట్ మీద ఉన్న ఉద్యమాలు, వాటి మీద నిర్బంధం ఒక భాగం. అర్బన్ నక్సల్స్ అనేటువంటి కాన్సెప్ట్ తో వస్తున్నటువంటి ఇవాళ నిర్బంధం మనం చూస్తున్నాం. అందుకే ఈ నిర్బంధం అన్డిక్లేర్డ్ గా వస్తున్నది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి డిక్లేర్డ్ గా నిర్బంధం పెట్టిన దానికన్నా ఇలా 75 తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి నిర్బంధం అంతా కూడా అన్డిక్లేర్డ్ నిర్బంధం. నిర్బంధంగా హద్దులు లేవు. సాధారణమైన పరిపాలన నడుస్తుంది, సాధారణమైన ప్రజాస్వామ్య సూత్రాలన్నీ మాట్లాడతారు. కానీ నిర్బంధం అనేటువంటిది ఇలా ఫోర్స్డ్ గా ముందుకు వస్తుంది. నువ్వు దళిత సమస్య తీసుకో, నువ్వు రైతు సమస్య తీసుకో, కార్మిక సమస్య తీసుకో, పోడు భూముల సమస్య తీసుకో, అదే నిర్బంధం. ఆ టైపు నిర్బంధమే ఈ దేశంలో వీధుల్లోకి ప్రజలు వస్తే ఉపా చట్టాలు ఎన్కౌంటర్ రెండునే ఉన్నాయి. ఉపా చట్టాలు, గల్ల చట్టాలు అని మనం అనకూడదు. నలుపు కూడా ఇలా రాజకీయ చర్చ ఉన్నది. ప్రజా వ్యతిరేక చట్టాలు, ఒక క్రూరమైన నిరక్షమైనటువంటి చట్టాలు ఇవాళ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితిలో మనం ఎదురు చూస్తున్నాం. అందుకే ఇవాళ లక్షల మంది రోడ్డు మీద ఉన్నారు. ఎలక్షన్ల చుట్టూ తిరుగుతున్నది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీ, అన్ని రాజకీయ పార్టీ. ఫిబ్రవరిలో ఆర్డినెన్స్ చర్చ మొదలై జూన్లో అది రూపం తీసుకుని అమల్లోకి వస్తే సెప్టెంబర్ 28న చట్టంగా మారితే ప్రతిపక్షం ఈ దేశంలో ఏం ప్రతిపక్షాలు 18 పార్టీకి పార్లమెంట్ లో వ్యతిరేకించినాయి. ఇవాళ అవి ఎక్కడున్నాయి? పోరాటంలో ఉన్నాయా? ఉద్యమంలో ఉన్నాయా? ముద్దువాని ఓటుతో అంగీకరిస్తే అలా నోరు తెరవలేకపోయారు, వీధులోకి వచ్చి అలా నోరు తెరచలేరు. ఎన్నికల ప్రచారంలో వాడుకుంటున్నారు. అందుకే ప్రతిపక్షాలు, పాలక పక్షం, అధికార పక్షం ఇవన్నీ ఒకటే పక్షం. ఎందుకంటే వాళ్ళందరికీ కార్పొరేటైజేషన్ మీద వ్యతిరేకత లేదు. కేసీఆర్ కూడా వ్యతిరేకత లేదు. నియంత్రిత వ్యవసాయం అన్నాడు, సన్నాలు వచ్చినాయి, ఏం చేసాడు వాడు? ఇవాళ ఏమంటున్నాడు? కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే మనం ఎదుర్కోలేమని. రైతులకు ఏమైనా సమస్యలు వస్తే, అక్కడ ఇంపాక్ట్ ఏమైనా వస్తే దాని అప్పుడు సంగతి మేము ఆలోచిస్తాం అంతే తప్ప కేంద్రంతో మంచి సంబంధాలు ఉండాల్సిందే. కేంద్రంతో సంబంధాలు లేకపోతే మేము పరిపాలన చేయలేమని చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. కానీ డిసెంబర్ 8 రోడ్డు మీద ఉన్నాడు, బంధులో ఉన్నాడు. అట్లా దేశంలోని 18 రాజకీయ పార్టీలు, పార్లమెంటరీ పార్టీలు, పాలక వర్గంలోని భాగంగా ఉన్నటువంటి వాళ్ళు వాటి వీధుల్లోకి వచ్చి ప్రతిపక్షంగా ఫోకస్ అయ్యి ఇవాళ వాళ్ళు లేరు. చూస్తున్నారు, అవకాశం కొరకు చూస్తున్నారు. గోడ మీద పిల్లులాగా ఉన్నారు ఈ ఉద్యమాలు. వీటి యొక్క తీవ్రత ఎంత పెరుగుతుంది, మనం ఎలా వ్యవహరించాలి అనేది. అందుకే తాజా పరిస్థితి అనేది మనం ఇక్కడ ఎజెండా పెట్టారు. తాజా పరిస్థితి
ప్రతిపక్షాలు గోడ మీద బిల్లులాగా ఉన్నాయి. పాలకపక్షం 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఏం చేయాలని నేర్చుకున్నాడు. దీన్ని వ్యూహాత్మకంగా విత్డ్రా చేసుకోవాలనే ఆలోచన లేదు. ఇందులో ఉన్నటువంటి 41 సంఘాలు ఏఐకేఐసిసిలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా ఎంఎస్పీ వస్తే చాలు. ఎంఎస్పీ ఎట్లా వస్తుంది? ఆ పదంలోనే తప్పు ఉన్నది. అది ఎందుకు వచ్చింది? మద్దతు ధర, వ్యాపారులు ధర ఇవ్వకపోతే రైతులు చచ్చిపోతారు కాబట్టి కొంత ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చడానికి మద్దతు ధర అనే పేరు మీద వచ్చింది. మద్దతు ధర కావాలా? వ్యవసాయం లాభసాటి కావాలా? ప్రాఫిటబుల్ కావాలా? ఓకే, మద్దతు ధర, గిట్టుబాటు ధర. గిట్టడం అంటే సాగకుండా బతకకుండా ఉండడం. మద్దతు ధర అంటే చచ్చిపోతున్నప్పుడు రక్షణ, ప్రభుత్వం సామాజిక బాధ్యత ఉంది కాబట్టి అది రక్షణించడం. కానీ వాస్తవం అది కాదు. రైతుల డిమాండ్ అది కాదు. ప్రాఫిటబుల్ గా ఉండాలా, లాభసాటిగా ఉండాలా. స్వామినాథన్ కమిషన్ ఇలా సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అది 100% కాదు. ఇలా 1888 నిర్ణయించినటువంటి క్వింటాల్ ధర ప్యాడీ ఒకవేళ స్వామినాథన్ కమిషన్ అమలైతే 5,000 దగ్గరికి రీచ్ అవుతుంది క్వింటాల్. అందుకే మద్దతు ధర అనేటువంటి దానిలో అంత లోతుంది. అలా అనేక అంశాలు ఉన్నాయి. ఉన్న మేరకు శాస్త్రీయంగా ఇప్పుడు బలికి వస్తుంది. కానీ రైతు 100% విముక్తి అవుతాడు అనేటువంటిది లేదు. చిన్న కమ్మకాలలో ఉన్నటువంటి వ్యవసాయం ఈ దేశంలోకి ప్రైవేట్ రంగంలోకి పోతే ఏమి సమస్యలు ఎదుర్కొంటుంది? ఉత్పత్తిలో కార్పొరేట్ రంగం వస్తే ఏమి సమస్య వస్తుంది? ఇలా చెరుకు రైతులు చక్కెర విలువకు బైండ్ ఓవర్ అయి వ్యవసాయం చేస్తుంటారు. వాళ్ళు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఫ్యాక్టరీ యజమాని ఏం చేస్తాడు? వాడే విత్తనం ఇస్తాడు, వాడే పెట్టుబడి ఇస్తాడు, అన్ని ఇస్తాడు. తర్వాత ధర నిర్ణయించేటప్పుడు వాడు ఏం చేస్తాడు? ఏమి ఇబ్బందులు పెడతాడు? చక్కెర రైతులు, షుగర్ కేన్ రైతులు ఎదుర్కొంటున్నటువంటిది మనం మొత్తం దేశమంతా ఇది ప్రాక్టీస్లోకి వచ్చినటువంటిదే. దీనికన్నా ఇంకా 2 ఆకులు ఎక్కువ ఉంటుంది ప్రారంభంలో. కార్పొరేట్ వ్యవసాయం వస్తే, కార్పొరేట్ వ్యవసాయం వచ్చిన తర్వాత కార్పొరేట్ చేసేది ఏంటిది? కార్పొరేట్ బ్యాక్ గా ఉండి ఎఫ్ఓలు ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లను కోరుతున్నది. ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ కోరుతున్నది. 5,000 ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయినాయి. ఈ 5,000లో రైతులు చేరాలా విధిగా? ఇప్పటికే జిల్లాలను డిసైడ్ చేస్తున్నారు. ఇక్కడ వరి పడుతుంది, ఇక్కడ గోధుమ పడుతుంది, ఇక్కడ పొటాటో పండుతుంది, ఇక్కడ పసుపు పండుతుంది అనే జిల్లాలను నిర్ణయించి దేశంలో వ్యవసాయ శాఖ ఏం చేస్తున్నది? ఈ జిల్లాలో ఈ పంటలే వేయాలనేటువంటి రేపు కార్పొరేట్ నిర్ణయిస్తాడు. కార్పొరేట్ చేతిలోకి పోయినాక ఏ జిల్లాలో ఏం పంట పండాలా? డిమాండ్ బేస్డ్, ఇంటర్నేషనల్ డిమాండ్ బేస్డ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాడు. మన ప్రమేయం ఉండదు. ఏ విత్తనం వేయాలని మనది ఉండదు, ఎరువు మన చేతిలో ఉండదు. అగ్రిమెంట్ అనేటువంటిది డెమానిస్ట్రేషన్, క్షేత్ర వ్యవసాయం అనేటువంటి రంగంలోకి వస్తుంది. ఎఫ్ఓలు ఒక ఊరు కేంద్రంగా, లేక గుండాలు గ్రామాల కేంద్రంగా ప్రారంభం ఏ రూపంలో వస్తుంది? ఎన్ని వేలు ఎకరాలు ఉంటే అది గిట్టుబాటు ఉంటుంది. ఆధునికత, యాంత్రీకరణ ఇవన్నీ చేస్తే ఏ పద్ధతిలో గిట్టుబాటు ఉంటుంది? ఒక్క ఎఫ్ఓ అనా? ఒక ఎఫ్ఓలో ఎంతమంది సభ్యులు ఉండాలా? ఎట్లా వ్యవసాయం చేయాలా? ఏ నైసర్గిక స్వరూపంలో, ఏ భూమి మీద, ఏ క్షేత్రం మీద ఏమి పంట వేయాలా అని ప్రభుత్వం, ఇలా ప్రభుత్వం ఉంది, రేపు కార్పొరేట్ వస్తాడు, వాడు డైరెక్ట్ చేస్తాడు. ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం కార్పొరేట్ కలిసి ఒక సూచనలు ఇచ్చేటువంటి ఇండికేషన్ విభాగం వస్తుంది. ఆ ఇండికేషన్ విభాగమే మొత్తం నిర్ణయిస్తుంది. అందుకే అది నిర్ణయించిన దాన్ని నువ్వు వ్యవసాయంలో వెయ్యాలి. ఎక్కడ ఏం పంట పడుతుంది వాడు డిసైడ్ అయిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంటుంది. కార్పొరేట్ అది డిక్టేట్ చేస్తారు. డిక్టేట్ చేసిన తర్వాత ఎట్లా ఉత్పత్తి చేయాలనేది ఈ సమస్య వస్తుంది. ఖచ్చితంగా ఇది సమస్య. ధర
అనేటువంటిది అప్పుడు పోటీదారులు ఉండరు. ఎవరికి ఒప్పందం చేసుకుంటామో వాడికి అమ్మాలి. పోటీదారులు ఉన్నారు. స్వేచ్ఛా వాణిజ్యం అంటే ఆ ఉత్పత్తి చేసేవాడే ఎవడి ఉత్పత్తిదారుడు అని నిర్ణయించుకునే హక్కే మనకు స్వేచ్ఛ. స్వేచ్ఛా వాణిజ్యానికి, స్వేచ్ఛా ఉత్పత్తిదారుడికి ఆ స్వేచ్ఛగా ఉత్పత్తిదారుని అనుకుంటే స్వేచ్ఛ వాణిజ్యం కూడా అందులో భాగంగా ఉంటుంది. ఇలా అత్యవసరాల చట్టానికి సంబంధించింది కూడా గోడౌన్లను ఇవాళ గోడౌన్లలో ఇంతే ఉండాలి, ఇంతకన్నా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ ప్రైవేట్గా ఇంత ఉండకూడదు, ప్రభుత్వం ఉంచుకున్నా కానీ ప్రైవేట్ ఉండకూడదు అనేటువంటి రూల్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఇవాళ ఆ చట్టం అనేది ఎత్తేసిన తర్వాత ఏ పంటను వాడు నిల్వ ఉంచుతాడు, ఏ పంటను బ్లాక్ మార్కెటింగ్ చేస్తాడు, ఏ పంట మార్కెట్లో సరసమైన ధర, అందుబాటు ధర ఉంటుంది, ఏ పంటను మనం అందుకోగలుగుతాం, ఈ సమస్య వస్తుంది. ఇంకా మార్కెట్లు స్వేచ్ఛా వాణిజ్యం అంటే ఏమిటి అనేది దాని లోతు వాళ్ళ రైతుల్లో ఉన్నటువంటి రైతు ఉద్యమాలు నడుపుతున్న మేధావులంతా స్టడీ చేశారు. ఎవరికి తెలియదు, ఈ రైతులకు ఏం తెలియదు అని చట్టం చేస్తే కుదరదు. ఉత్పత్తి అనేటువంటిది చెదరపోయినాక భూమి బేదఖలు అవుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి భూమి బేదఖలు కావడానికి కొరకే కార్పొరేటీకరణ అంటే ఈ దేశంలో పెట్టుబడిదారీ వ్యవసాయాన్ని తీసుకురావడానికి కొరకే బై ఫోర్స్డ్. ఈ చిన్న కమ్ముతాల వాళ్ళు భూమి వదులుకోరు కాబట్టి ఫోర్స్డ్గా భూమిని వదిలించడానికి కొరకే ఈ కార్పొరేటీకరణ, భూమి నుంచి బేదఖలు అవ్వడం అనేటువంటిది ఇలా పంజాబ్ రైతులు సిద్ధంగా లేకనే యువకులంతా వీధిలోకి వచ్చి ఈ భూమిని వదిలితే ఈ నిరుద్యోగ సమస్య, ఇక రోడ్ల మీద మన బతికేమవుతుంది, దేశంలో కోవిడ్ వచ్చిన తర్వాత 15 కోట్ల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఏమి సమస్యలు ఎదుర్కొన్నారు, మా బతికేమవుతుంది అనేటువంటిది రైతులు తమ భూమిని వదులుకోవడానికి రెడీ లేరు, వలసలు పోవడానికి రెడీ లేరు. ఇలా మళ్ళీ కోవిడ్ అనే చర్చ వస్తే బయలుదేరుతున్నారు, పట్టణాల్లో మళ్ళీ వచ్చి పని చేసుకునే వాళ్ళంతా కూడా మళ్ళీ బయలుదేరుతున్నారు, ఇళ్ళకి బయలుదేరుతున్నారు. అప్పటి పరిస్థితి ఎదుర్కోవద్దని ఎలా మళ్ళీ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ వారం 10 రోజుల నుంచి కోవిడ్ పెరుగుతున్నది అంటే మళ్ళీ భయం పుట్టింది. అందుకే ఈ 3 చట్టాలు ఎంత మాత్రం కూడా రైతాంగానికి ఉపయోగంగా లేవు. ఈ 3 చట్టాలకు మద్దతు ధర అనేటువంటి దానికి సంబంధం లేని విషయం కాదు. ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్. మద్దతు ధర చట్టం చేసినట్టయితే ఈ 3 చట్టాలు డైల్యూట్ అయితే ఒక వాదన ఉన్నది. ఇది ఒక్కటి చేస్తే మనకేం ఇక రైతుకైతే రక్షణ ఉంటుంది కదా, రైతుకైతే రక్షణ ఉంటుంది. ధరలు పెరిగితే మధ్య ధర ఏం కావాలా, కార్మిక వర్గం ఏం కావాలా, దాని గురించి ఏం ఆలోచిద్దాం. సరే, రైతుకు ఈ చట్టం చేసిండు అనుకో, ఆ చట్టాలు అట్లనే ఉంటాయా, ఆ కార్పొరేటీకరణ అట్లనే ఉంటుందా, ఆ చట్టం బలహీనం అవుతుంది కదా, వాడు ఎందుకు చేస్తాడు. ఒక వైరుధ్యం, ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నది, వైరుధ్యం ఉన్నది. అంతే చట్టం చేయడు, తాత్కాలికంగా ఉపసంహరించుకుంటాడు, అవకాశం వస్తే మళ్ళీ ఎట్లా పెట్టాలని ఆలోచిస్తాడు. అయితే అభివృద్ధి జరగకూడదా, ఈ చిన్న కమ్మదాల వ్యవసాయమే లాభదాయకమా, మనం కూడా అంగీకరించడం లేదు, ఇది లాభదాయకం కాదు. కానీ ట్రాన్సిషన్ ఎట్లా, పరివర్తన ఎట్లా, బై ఫోర్స్డా, ఒక సహజమైన పరిణామం చెందన్న బై ఫోర్స్డా అనేటువంటి సామూహికమైనటువంటి వ్యవసాయానికి మనం వ్యతిరేకం కాదు, సహకార వ్యవసాయానికి మనం వ్యతిరేకం కాదు. క్షేత్ర వ్యవసాయానికి, ఆ క్షేత్ర వ్యవసాయంలో అందరూ యజమానులుగా ఉండటానికి మనం వ్యతిరేకం కాదు. కొందరే యజమానులు, అందరూ భూమిని పోగొట్టుకొని కార్మికులుగా మారేదాన్ని మనం వ్యతిరేకం. ఎందుకంటే సోషలిజం ప్రజాస్వామ్యంలో నూతన ప్రజాస్వామ్యం మనం తీసుకొస్తే, నూతన ప్రజాస్వామ్యంలో చిన్న కమతాలు ఉంటాయి. ఆ తర్వాత సోషలిస్ట్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ లింక్ వెళ్ళినప్పుడు సామూహిక క్షేత్రాలు వస్తాయి, సామూహిక వ్యవసాయం, క్షేత్ర వ్యవసాయం మనం కూడా అంగీకరిస్తాం. కానీ ఉత్పత్తి పంపిణీ అనేటువంటిది, ఎవడు ఉత్పత్తిలో భాగంగా ఉంటాడో శ్రమకు గౌరవం, దాంతో కంపెనీలో మాత్రం లాభాల వాటా అనేటువంటిది అందులో ఉంటుంది. ఇక్కడ అది కాదు కదా.
ఉత్పత్తి అనే దానిలో మనం భాగస్వామ్యమైన లాభంలో వాడికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కదా, కార్పొరేట్కి సంబంధించిన సబ్జెక్ట్. వాడు ఇలా పెట్టుబడులు పెడతాడు, యంత్రాలు తీసుకొస్తాడు, ఆధునిక ఉత్పత్తి చేస్తాడు, ఉత్పాదక పెంచుతాడు. కానీ వచ్చిందంతా ఎడుపోతుంది. స్వేచ్ఛా వాణిజ్యం అనే పేరు మీద ఇంటర్నేషనల్ మార్కెట్ పోతుంది, ఎగుమతి ప్రాతిపదికగా. ఇది వరసీకరణ దిక్కుపోతుంది. భూస్వామ్యం తర్వాత పెట్టుబడిదారు విధానానికి ఎవరికి ఇబ్బంది లేదు. ప్రజాస్వామ్యం, మనం కూడా ప్రజాస్వామ్యాన్ని అంగీకరిస్తున్నాం. పెట్టుబడిదారు విధానం అంటే ప్రజాస్వామ్యం. కానీ సమస్య అంతగా సామ్రాజ్యవాదం ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్టు, వలసీకరణ సబ్జెక్టు. ఈ చిన్న కమతాలు కార్పొరేటీకరణ కావడం అనేటువంటిది భారతదేశం వలసీకరణ కావడం. అప్పుడు మోడీ కార్పొరేట్. అందుకే నినాదం వచ్చింది. రాజీవ్ గాంధీ ఒక నినాదం ఇచ్చాడు, ఆ ఇద్దరికి మేమిద్దరం అని. ఇద్దరు, ఆ ఇద్దరు, ఈ ఇద్దరు, నలుగురు అనేటువంటిది ఒక నియంతృత్వానికి సంబంధించినటువంటి సింబల్ ఉన్నది. ఒక న్యాయవలసగా మారేటువంటి సింబల్ ఉన్నది. వలసీకరణ సింబల్ ఉన్నది. ఫ్యాసిస్ట్ లాస్కు సంబంధించిన సింబల్ ఉన్నది. ఆర్ఎస్ఎస్ భావజాలానికి సంబంధించినటువంటి సింబల్ ఉన్నది. నిన్న ఆర్ఎస్ఎస్ పేపర్లో వచ్చింది. ఆర్ఎస్ఎస్ తోటి కూడా ఎక్కువ కాలం దీన్ని ఉంచకండి. ఈ రోడ్ల మీద ఈ జనం ఇట్లుండు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఒక కొత్త నాయకుడిని ఎన్నుకున్నారు. ఆ కొత్త నాయకుడు పాత నాయకుడు కలిసి వీటిని ఎత్తేయాలా అని ప్రభుత్వానికి డైరెక్షన్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ రోడ్ల మీద రైతులు అంగీకరించలేదు. అంటే ఎన్నికలు అయిపోతున్నాయి, ఎన్నికలు కాగానే మీరు ఫోర్స్డ్గా దీన్ని కిక్అవుట్ చేయండి, ఎగరగొట్టండి, లేపేసేయండి. ఎట్లా చేస్తారో చేయండి. చర్చలు జరుపుతారా, అణిచివేస్తారా, ఏం చేస్తారు చేయండి అనేటువంటిది ఆర్ఎస్ఎస్ డైరెక్షన్. నిన్న పేపర్లో ఓపెన్ గా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక సభ జరిగింది, ఇంటర్నల్ సభ జరిగింది. ఆ సభ నిర్ణయాలు చేసింది. అంటే దేశంలోని రాజకీయ పార్టీల యొక్క ప్యాసివిటీ, వాడి యొక్క ఏకపక్షంగా వెళ్ళడం, ఈ దేశంలోని కార్మిక వర్గం స్తబ్దత. ఇవాళ పంజాబ్, హర్యానా, యూపీ ఈ కేంద్రాల్లో పోరాట కేంద్రంగా ఉన్నది. దేశమంతా దాన్ని సాంఘీభావం తెలుపుతున్నారు. కానీ వీధుల్లోకి వచ్చి మిలిటెంట్ ఫామ్లోకి వెళ్ళినటువంటి ఒక భౌతిక పరిస్థితి, బలహీనమైన స్థితి ఇవాళ ఉన్నది. ఇందులో ఎకనమిజం ఉన్నది. ఇందులో సబ్సిడీలు పనిచేస్తున్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న క్రమంలో ఇవాళ ఒక రాజకీయ వాతావరణం ఉన్నది. దీన్ని తొలగించాల్సినటువంటి బాధ్యత అగ్రగామిగా ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత ఉన్నది. కార్మిక వర్గం తన స్తబ్దత పోగొట్టుకోగలిగితే ఒక పెద్ద వర్క్ ఫోర్స్ వాళ్ళు వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు చేస్తే రైతాంగంకు ఇవాళ భాషణగా నిలబడే పరిస్థితి. ఈ రెండింటి మీద ఆధారపడి దేశంలోని రైతాంగం అంతా కూడా వీధుల్లోకి వస్తాయి. ఖచ్చితంగా అత్యవసరాలకు సంబంధించిన చట్టం ఏదైనా ఉంటే ధరలు పెరిగితే, ఇలా ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, ఇతర ధరలు పెరిగినాయి, 25% పెరిగినాయి నిత్య జీవితంలో. ఇలా ప్రతి కుటుంబం నువ్వు విశ్లేషిస్తే 10,000 అయ్యేది ఉంటే 13,000 ధరగా ఇలా పోతున్న పరిస్థితి ఉన్నది. 25% అన్ని పెరిగినటువంటి పరిస్థితి. ధాన్యం, తృణధాన్యం, దాంతో ప్యాడీ, దానికి అన్ని పెరుగుతాయి, ఏవి ఆగవు, అన్నింటి రేటు పెరుగుతుంది. ఇవాళ ధరలను అందుకోలేనటువంటి పరిస్థితులు మధ్యతరగతి కార్మిక వర్గం ఈ చట్టాలతో మోర్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకే మన దగ్గర కూడా ఈ మార్కెట్లు, ఈ కమ్యూనిషన్ దారులందరినీ కూడా ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు వీధిలోకి రావాలా, ఈ రైస్ మిల్లర్స్ అంతా వీధుల్లోకి రావాలా. వాళ్ళ మిల్లులు నడవవు. రేపు ప్రభుత్వం యొక్క ప్రొక్యూర్మెంట్ అంటేనే ఇక్కడ రాష్ట్రంలో మిల్లులు నడుస్తాయి. అందుకే వాళ్ళు ఆ మిల్లులు ఉంటాయా పోతాయా అనే పరిస్థితిలో ఉన్నారు. అది ఇంకా గుర్తించలేరు, అర్థమైతలేదు. కానీ పంజాబ్లో అర్థం చేసుకున్నారు, ఉత్తర భారతంలో అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకుంటలేరు. కమిషనర్లు కానీ రైస్ మిల్లర్స్ కానీ వీధుల్లోకి రావాలి, కార్మిక వర్గం పెద్ద ఎత్తున వీధుల్లోకి రావాలి. లేబర్ కోడ్ మీద రావాలా, ఈ అగ్రికల్చర్ లాస్ ఏదైతే వచ్చినాయో వాటి మీద రావాలి, విద్యుత్ బిల్లు మీద రావాలి. విద్యుత్ ఇవ్వాలి. ఒకవేళ అది ప్రాక్టీస్లోకి వస్తే రాష్ట్రాల యొక్క బాధ్యత మొత్తం ఎగిరిపోతుంది. వ్యవసాయానికి వచ్చే సబ్సిడీ టోటల్ అయిపోతుంది.
ఇలా దళితులు పేదలకు వచ్చేటువంటి సబ్సిడీ పోతుంది, 3 రెట్లు పెరుగుతుంది. ఒక 2 మాసాలు మన దగ్గర కోవిడ్ లో ఇష్టం వచ్చిన రేట్లు గృహాలకు వేసినటువంటి పరిస్థితి ఉంది. 100 రూపాయలు వచ్చి 300, 400 వచ్చింది. మనం డైరెక్ట్ గా చూసాం, అనుభవించినాం. దాన్ని ఎవడు రెక్టిఫై చేసినట్టు లేడు. చేస్తామని మాట్లాడేది ఎవడు చేయలేదు, కేసీఆర్ ఎవడు చేయలేదు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలన్నీ కూడా ఇలా కేంద్రంతో రాజీ ధోరణిలోనే ప్రధానంగా ఉన్నాయి. ఇలా కార్మిక వర్గం ఒకటి వీధుల్లోకి వస్తే, పెద్ద ఎత్తున వీధుల్లోకి వస్తే, ఈ స్తబ్దత తొలగిపోతే దేశవ్యాప్తంగా కూడా గ్రామ సీమల్లో కూడా ఒక నూతనమైన ఆలోచనతో ఉద్యమాలు చేస్తేనే ఆ ఉద్యమాన్ని నిలబెట్టుకుంటాం. ఫోర్స్ఫుల్ గా ఒకవేళ అణిచి వేస్తే ఇది రాబోయే ఎన్నికల దాకా మళ్ళీ రాజకీయ ఉద్యమంగా మారుతుంది. ఈ చట్టాలను అమలు కాకుండా అడ్డుకోవడానికి అనేక త్యాగాలు చేయాల్సి వస్తుంది.